ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ సర్వే జరుగుతోంది. పట్టాదారు పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలని కొందరు, ఉండకూడదు అని మరికొందరు వాదనలు వినిపిస్తున్నటువంటి తరుణంలో అసలు ఆంధ్రప్రదేశ్లో సివిల్ సర్వెంట్ల వాదన ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ సర్వే జరుగుతోంది. ఈ నేపథ్యంలో పట్టాదారు పాసు పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాలి అని కొందరు సివిల్ సర్వెంట్లు, ఉండకూడదు అంటూ మరికొందరు సివిల్ సర్వెంట్లు వాదనలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఈ ఎన్నికల వేళ? ఇప్పుడు ఒకటేంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ల్యాండ్ రీసర్వే అనేది ఒకటి చేపట్టాడు. ఇది నేనే చేపట్టాను, ఇంకెక్కడ దేశంలో ఎక్కడా లేదు, కాబట్టి ఇది నా మార్కు, ఇది నాకే పేటెంట్, కాబట్టి నా బొమ్మ ఉండాలి అనేది మౌఖిక ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి జారీ చేశారని చెప్పి సచివాలయ వర్గాల్లో వినిపిస్తుంది. ఇంతకన్నా పచ్చి బూత్ ఉండదు. ఎందుకనంటే ల్యాండ్ రీసర్వే అనేది అసలు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు రీసర్వే చేయాలని చెప్పి అప్పట్లో ఒక పోర్టల్ పెట్టి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కొంత ప్రయత్నం చేశాడు. సరే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయన ధరణి అనేది ఒకటి పెట్టుకొని ఈయన దాన్ని అది చేయాలనుకున్నాడు తెలంగాణలో, ఎవరు కేసీఆర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల రీసర్వే అని చెప్పి పెట్టి, ఆ రీసర్వే చేసిన తర్వాత హద్దురాళ్ళు వేసి ఆ హద్దురాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అప్పట్లో కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి సార్. అంటే అసలు మా ప్లేసుల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎలా పెడతారు? అది మా ప్లేసా లేదా జగన్మోహన్ రెడ్డి ప్లేసా? అసలు పట్టాదారు పాస్ పుస్తకాల మీద మా ఫోటోలు ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ఎలా వేస్తారు అంటూ కూడా అంటే ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చినట్లుగా కొన్ని వార్తలు కూడా మనం చూసాం గతంలో. వ్యతిరేకత కాదు, అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు మా పూర్వీకుల నుంచి మాకు వచ్చినటువంటి భూముల మీద ఎవరో ఫోటో ఎందుకు ఉండాలి, మాది కదా ఉండాల్సింది అంటూ కూడా కొంతమంది ప్రశ్నించారు. సహజంగా ఉంటుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన ధర్మం ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవించేటువంటి విలాసవంతమైనటువంటి జీవితం మొత్తం కూడా ప్రజాధనంతో ఉంది. ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుతోటి, ప్రజలు ఇచ్చేటువంటి సొమ్ముతోటే ఆయన మొత్తం విలాసాలు అనుభవిస్తున్నాడు. ఆయన భద్రత కానీ, ఆయన తాగే నీళ్లు కానీ, తినే తిండి కానీ, ఎవ్రీథింగ్ ప్రజలు ఇచ్చేటువంటి సొమ్మే, ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్స్ తోటే. ఆయన అలాంటప్పుడు ప్రజాసేవకుడిగా ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు రాచరికపు పోకడికి వెళ్తున్నారు అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటంటే, రాచరికపు పోకడులని ఎందుకు అంటున్నారంటే, సౌదీ లాంటి కంట్రీస్లో సౌదీ రాజు ఉంటాడు, గల్ఫ్ దేశాల్లో. ఆయన ఇప్పుడు అక్కడ ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆ సౌదీ రాజుకు సంబంధించినటువంటి ఏ రాజు ఉంటాడో ఆ రాజుకు సంబంధించినటువంటి బొమ్మ, ఎంబ్లము ఉంటుంది. అంటే రాచరిక వ్యవస్థ అంటే గతంలో రాజులు కూడా ఆ రాజ్యానికి సంబంధించిన నాణ్యాల మీద, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి గోడల మీద, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి అంటే సరిహద్దుల మీద కూడా వాళ్ళ చిత్రాలను చిత్రీకరించేవాళ్ళు, చిత్రాలు పెట్టేవాళ్ళు. ప్రతి దాంట్లో కూడా, నాణ్యంలో కానీ, రూపీస్లో కానీ, మన కరెన్సీలో కానీ, ఎవ్రీథింగ్ కూడా. ఇప్పుడు మనం ఇండియన్ రూపీ ఉందనుకో, దాన్ని ఏం పెడతారు? గాంధీ బొమ్మ పెడతారు. ఎందుకంటే ఆయన మహాత్ముడు కాబట్టి, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి, సమరయోధులు కాబట్టి. దానికి సంబంధించి మనకు పార్లమెంటు గుర్తు అవి ఉంటాయి. అంతే తప్ప నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ నా బొమ్మ ఇవ్వండి అని చెప్పి కరెన్సీ మీద చేస్తే, ఆర్బీఐకి ఆర్డర్స్ ఇస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి ఉంటుంది. ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, జగన్మోహన్ రెడ్డి శాశ్వతమా? జగన్మోహన్ రెడ్డి రాజా? కాదు కదా. 5 సంవత్సరాల పాటు ఆయనకు పరిపాలించమని చెప్పి మ్యాండేటరీ ఇచ్చారు పబ్లిక్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నువ్వు ఎలక్షన్కి వెళ్ళాలి. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఇష్టం లేకపోతే ఓడిస్తారు నిన్ను. నువ్వు 5 సంవత్సరాలే, ఈ 5 సంవత్సరాలకి నువ్వు నీ బొమ్మలు వేపిస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు వాళ్ళ బొమ్మలు వేస్తే 5 సంవత్సరాలకు ఒకసారి అసలు పట్టాదారి పాస్ పుస్తకాలు మార్చాల్సిన పరిస్థితి, ఆ గతి మాకెందుకురా నాయన ఈ బాధ అంటూ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అసలు మనం కొన్ని విజువల్స్లో కూడా ఈ మధ్యకాలంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతే దానికి కారణాలు ఎత్తుక్కుంటారు. ఎత్తుక్కునే దాంట్లో మొట్టమొదటి కనిపించే కారణం ఇదే ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ ఉంది. ఆయన బొమ్మ వేసేది ఏంది?
పట్టదారు పాస్ పుస్తకం మీద ప్రాపర్టీ మీద ఆయన బొమ్మ వేసేది ఏంది? ప్రతిదానిపైన ఇంటి దాని మీద స్టాంప్ పేపర్స్ మీద, పొలాల స్టాంప్ పేపర్ మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయనది, నవరత్నాలది ఆయన బొమ్మ పెట్టేది ఏంటి? అది పద్ధతి కాదు, అది రాజ్యాంగం నిబంధనలకు విరుద్ధం అని చెప్పి ఐఏఎస్ సివిల్ సర్వెంట్లు చెప్తుంటే వినేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి లేడని చెప్పి ఇప్పుడు సచివాలయం వర్గాల్లో వినిపిస్తుంది. ఎందుకు వినేటువంటి పరిస్థితుల్లో లేడంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్లు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండాల్సిందని చెప్పి సలహా ఇస్తున్నారట. దాంతో సివిల్ సర్వెంట్లే మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పేదాన్ని మనం పూర్తిగా సివిల్ సర్వెంట్లు ఎవరు కూడా ధిక్కరించలేరు. కొంతమందికి ఆ గట్స్ ఉంటాయి. రాజ్యాంగంలో ఇదిగో ఈ నిబంధన ప్రకారం ఇది చల్లదని చెప్పి చెప్పగలిగి ఉండాలి. ఆ చెప్పగలిగినప్పుడు ఆయన వినగలిగి కూడా ఉండాలి. కానీ ఆయన వినే పరిస్థితుల్లో లేరు, వీళ్ళు చెప్పే పరిస్థితుల్లో లేరు. లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలాంటి పరిస్థితి భరించే పరిస్థితి లేదంటారు. భరించే పరిస్థితి లేదని చెప్పి ఇప్పుడు అక్కడ ఇప్పుడు పాస్ పుస్తకాల్లో తీసుకున్న వాళ్ళు ఇదేంది ఈయన బొమ్మ ఎందుకు నాకు అని అంటున్నారు. ఇప్పుడు ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రభుత్వానికి సంబంధించి చిహ్నం ఉంటుంది. ఆ చిహ్నం వేసి ఇస్తే ప్రభుత్వ చిహ్నం అది వేరు. ఈ బొమ్మలు వేసేది ఏంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ బొమ్మ వేస్తాడు, నెక్స్ట్ వేరే ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు బొమ్మ వేస్తారు, ఉంచరు కదా. ఇలా ప్రతిసారి మార్చుకుంటా పోతే లాస్ ఎవరికి సార్? పబ్లిక్ అల్టిమేట్గా. ఇప్పుడు ఆ పట్టాదారు పాస్ పుస్తకాలకి ఎంత అయితే ప్రింట్ చేస్తారు, కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుంటారు కదా, వందల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టుంటారు కదా. పోనీ ఈ రీసర్వే చేశారు, రీసర్వే సక్రమంగా చేశారా? అవకతవకలు ఉన్నాయంట. ఒకళ్ళ భూములు ఇంకొకరికి, ఇంకోళ్ళ భూములు ఒకరికి ముందు సంతకం పెట్టించు. నాయన మాకు అనువంశికంగా మా పూర్వీకుల నుంచి వస్తున్న భూమిలో ఒక సర్వే నెంబర్ ఇంకొకరికి పడిద్ది, ఇంకో సర్వే నెంబర్ ఇంకొకరికి పడిద్ది అని పెడుతున్నారు. ఆ ముందు సంతకం పెట్టి తర్వాత చూసుకున్న తర్వాత మార్చుకోవచ్చు అని చెబుతున్నారు. సంతకం పెట్టిన తర్వాత ఇంకేంటి, యాక్సెప్ట్ చేసిన సంతకం పెట్టిన తర్వాత నువ్వు కోర్టుకి వెళ్ళి తెలుసుకోవాలంట. కోర్టుకి వెళ్ళి ఎలా తెలుస్తారు? టైటిల్ డీడ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. ఆ టైటిల్ డీడ్ యాక్ట్ వస్తే కనుక కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది జరిగిపోద్ది. అక్కడ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుందని చెప్పి కొంత ఎక్స్పెక్టేషన్ చేస్తే, నాకున్నటువంటి కొంత అనుభవం, గతంలో రాజశేఖర రెడ్డి పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన జరిగినటువంటి పరిణామాలు ఈ కనుక చూస్తే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? జగనన్న భూ శాశ్వత హక్కు ఏదో టైటిల్ ఉంది. ఆ పేరుతోటి ఈయన చేస్తున్నటువంటి రీసర్వే పాస్బుక్లు ఇష్యూ చేస్తుంది. చూస్తూ ఉంటే కనుక ప్లస్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, రిజిస్ట్రేషన్స్ కూడా నీకు సచివాలయాలు చేసుకోవచ్చు, గ్రామ వార్డు సచివాలయాలు అని చెప్తోంది. ఇప్పుడు అదే జరిగితే కనుక గవర్నమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్కి ఇచ్చేస్తే ఇంకా నీకు రైటే ఉంటుంది. ఎందుకు చేస్తున్నాడంటే ఇది రాబోయేటువంటి రోజుల్లో సహకార కోఆపరేటివ్ వ్యవసాయం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సహకార వ్యవసాయానికి సంబంధించి కడప జిల్లాలో 30,000 ఎకరాలు ఆల్రెడీ సోలార్ ప్రాజెక్ట్స్కి ఇచ్చేశారు. ఎకరాకి 30,000 మీకు కౌలు ఇస్తానని చెప్పి తీసేసుకొని 30,000 ఎకరాలు వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చుకున్నారు. ఇంకో జిల్లాలో ఎక్కడో 20,000 ఎకరాలు ఇచ్చారు. అంటే స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్. ఇప్పుడు ఏం చేస్తారంటే కోఆపరేటివ్ అగ్రికల్చర్ అని చెప్పి కార్పొరేటివ్ కంపెనీలకి ఇచ్చేస్తారు ఈ ల్యాండ్స్ని. ఇచ్చేసిన తర్వాత నీ భూమికి ఎంతో కొంత నీకు కౌలు ఇచ్చేస్తాము, తీసుకో అని కొన్ని సంవత్సరాలు నడుపుతారు. ఆ తర్వాత ఆ కౌలు కూడా లేకుండా ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఆ టైటిల్ డీడ్కి సంబంధించిన యాక్ట్ కనుక చూస్తే కొత్త యాక్ట్ని ఆ భూమి మీద హక్కుని కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది చాలా క్లియర్గా అర్థం. రెండు అంశాలు అండి, ప్రమాదకరమైనటువంటి అంశాలు. సరే జగన్ కోటేస్తారా, చంద్రబాబు నాయుడు కోటేసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టం. కానీ చెప్పాల్సిన బాధ్యతగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్తున్నా, రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం అయిపోయినట్టుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వ్యవసాయ మోటార్లకి బిగిస్తారు మీటర్లు బిగించి ఖచ్చితంగా వసూలు చేస్తారు. ఛార్జీలు ఎంతో కొంత వసూలు చేస్తారు. వసూలు చేయకుండా ఉండే ప్రసక్తే లేదు. 2 సహకార
వ్యవసాయం అని చెప్పేసి కార్పొరేట్లకి భూములన్నింటినీ అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి. దాని గురించే మొత్తం అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ రెండు అమల్లోకి వస్తాయా? ఎవరు వచ్చినా కాదు, జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి వస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నాడు కదా, రద్దు చేస్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ఈ స్టాంపులు, ఒరిజినల్ స్టాంపులు తీసుకోవటం, తర్వాత రీసర్వే అని చెప్పి ఆయన పాస్ పుస్తకాలు ఆయన పేరు పైన రిలీజ్ చేయటం, ఆయన బొమ్మతోటి, ఇవన్నీ కనుక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో కార్పొరేట్కి ఈ భూములన్నీ అప్పచెప్తారు. ఎదురు తిరిగినటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా చట్టం లేకుండా టైటిల్ డీడ్ని తయారు చేస్తున్నాడు ఆయన. సో చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది. మనకంటే కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలకు బాగా అర్థమవుతుంది.